రాజమౌళి మహేష్ కాంబినేషన్ అంటే అంచనాలకే హద్దులేని స్కేల్. కానీ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఏదో సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్కి నిరాశ ఎదురైంది. ఎప్పుడో లీక్ అయిన టైటిలే రివీల్ చేశారు. వారణాసిలో చూపించిన రుద్ర రూపం, వినిపించిన శివతత్వ స్వరాలు, సూచించిన టైం ట్రావెల్ లూప్ ఇవన్నీ కలిపి ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్కి బాట వేస్తున్నాయా? రాజమౌళి చూపించబోయే కొత్త ప్రపంచం ఎలా ఉండబోతోంది? రాజమౌళి ఊరించి గ్లోబల్ ప్రమోషన్లతో హైప్ ను పీక్ తీసుకెళ్లి చివరికి భారీ ఈవెంట్ ప్లాన్ చేసి నవంబర్ 15న రిలీజ్ చేసిన మహేష్ బాబు లుక్ తో పాటు టైటిల్ వారణాసి. కానీ ఇదివరకే లీక్ అయిపోయిన టైటిల్ కావడంతో అనుకున్నంత ఇంపాక్ట్ మాత్రం కనిపించలేదు. కొత్తదనం, సర్ప్రైజ్ అన్న ఎలిమెంట్ మిస్ అవ్వడంతో ఫ్యాన్స్ లో కూడా ఇదేనా ఇంత హైప్ కి ఫలితం అన్న చర్చ జరిగింది. టైటిల్ రిలీజ్ స్టేజ్ పై రాజమౌళి మాటలే ఆసక్తిని పెంచాయి. కొన్ని కథలు చెప్పి చెయ్యొచ్చు, కొన్ని చెప్పాలని ఉన్నా చెప్పలేం, చూస్తేనే అర్థమవుతాయి అన్న మాటతోనే కథలో ఉన్న మిస్టరీకి హింట్ ఇచ్చేశాడు. ఇది గ్లోబ్ ట్రాటర్ మాత్రమే కాదు, టైం ట్రాటర్ కూడా అని చెప్పడంతో టైం ట్రావెల్ స్కేల్ పై ఊహాగానాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడని, రాముడి గెటప్లో ఆయన్ను చూసిన క్షణంలో తనకే గూస్ బంప్స్ వచ్చాయి అన్న రాజమౌళి కామెంట్స్ ఫ్యాన్స్ ను ట్రాన్స్ లుక్ తీసుకెళ్లింది. అంతేకాదు, టెక్నికల్ గా కూడా స్ట్రెయిట్ ఐమాక్స్ ఫార్మాట్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ఈ వారణాసి అని మరింత హైప్ పెంచాడు జక్కన్న. విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాను హనుమాన్ రాజమౌళితో చేపించుకున్నాడు. 30 నిమిషాల సీక్వెన్స్ లో మహేష్ బాబు విశ్వరూపం చూసి మెస్మరైజ్ అయిపోయానని చెప్పి వారణాసిపై ఎక్స్పెక్టేషన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కానీ చూపించింది మాత్రం రుద్ర లుక్ మాత్రమే. ఈ ఈవెంట్లో ప్రియాంక చోప్రా తాను ఈ గొప్ప సినిమాలో మందాకినిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నందుకు గర్వంగా ఉందని తెలుపుతూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడిన స్పీచ్ ఆకట్టుకుంది. ఇంకా మైండ్లో ఫిక్స్ అయితే డైలాగ్ను గుర్తు చేసి ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపింది. పృథ్వీరాజ్ సుకుమారన్ 25 ఏళ్ల సినీ కెరీర్లోనే ఈ సినిమాలోని కుంభ పాత్ర ప్రత్యేకమన్నాడు. ఈవెంట్లో చివరిగా మహేష్ బాబు మాట్లాడుతూ తనకే ఈ ఈవెంట్ రెస్పాన్స్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని అన్నాడు. ఇంకా ముందు ఇలాంటి ఈవెంట్స్ చాలా ఉంటాయని హింటిచ్చాడు. వారణాసి గ్లిమ్స్ చూస్తుంటే రాజమౌళి నాన్ లీనియర్ నరేషన్ తో టైం ట్రావెల్, మైథ్, సైన్స్ ఆల్ ఇన్ వన్ ఫార్మాట్ బ్లెండ్ చేసినట్లు కనిపిస్తోంది. అయోధ్య జెండా సూచించే రాముడి మూలాలు, రుద్రుడి అవతారంలో మహేష్ బాబు కనిపించే షాట్లు ఈ కథలో డ్యూయల్ లేయర్లున్నట్లు చెబుతున్నాయి. ఫైట్ 12 సిఈ వారణాసి నుంచి 2027 సిఈ వరకు జంప్ అవుతున్న టైం ట్రావెల్ లూప్ వెనకాలే అస్సలు డ్రామా ఉందనిపిస్తోంది. ఆఫ్రికాలోని అంబోసెలి అడవుల నుంచి 7200 బీసీ వరాంచల్ నాగరికత దాకా లింక్ కావడం, అక్కడ్నుంచి లంకానగర ప్రతినాయకుని ప్రతిఘటన వరకు ఈ రేంజ్లో కథ విస్తరిస్తుండటంతో వారణాసి విజువల్ స్కేల్ ఇండియన్ సినిమాకే కొత్త డెఫినేషన్ ఇవ్వబోతోంది అనిపిస్తోంది. మండుతున్న నగరాలు, ప్రకాశించే అగ్నిజ్వాలలు, ప్రతిధ్వనించే శివతత్వ వచనాలు, గాలిలో తేలుతున్న కాలచక్రం, మణికర్ణిక ఘాట్ సాక్షిగా త్రిశూలం ఎత్తి నిలబడే రుద్రుడు. ఆ పవర్ రైజ్ చూడగానే కాశీ రక్షకుడు కాలభైరవుడి స్ఫూర్తి సజీవమైందనే భావన కలిగించింది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఒక్కో సినిమా, ఒక్కో స్కేల్, ఒక విజన్, ఒక కళ. ఇప్పుడు ప్రభాస్ దగ్గర మొత్తం 5 భారీ సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. అయినా మరికొన్ని ప్రాజెక్టుల మీద ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రభాస్ లైనప్ చూస్తుంటే ఇండియన్ సినిమా టాప్ స్టార్స్ లో బిజియెస్ట్ హీరో ఇప్పటికీ ఆయనే. ది రాజాసాబ్ గురించి వస్తున్న వాయిదా రూమర్స్ కి చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. సినిమా వాయిదా కాదు, 2026 సంక్రాంతికే అంటూ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. షూటింగ్ పూర్తయిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ లో స్పీడ్ పెంచింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో మ్యాజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే సాంగ్ షూటింగ్ సమయంలో కొరియోగ్రాఫర్ చెప్పిన కథ నచ్చడంతో ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న బజ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న ఫౌజీ సినిమా ఇప్పటికే 60% షూట్ పూర్తి చేసుకుంది. ప్రభాస్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ స్కెడ్యూల్ షూట్ లో పాల్గొంటున్నాడని సమాచారం. బెటాలియన్ యోధాగా కనిపించే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా నుంచి ప్రభాస్ బర్త్డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో వింటేజ్ వారియర్ స్టైల్ లుక్, దేశభక్తితో కూడిన యోధాగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. తన కెరీర్లోనే ప్రభాస్ ని అల్ట్రా స్లిక్ మిలిటరీ షేడ్ లుక్ లో చూపించబోతోంది ఫౌజీ. సందీప్ రెడ్డి వంగ స్టైల్లో రూపొందుతున్న స్పిరిట్ ప్రభాస్ ఫిల్మోగ్రఫీకి కొత్త డెఫినేషన్ ఇవ్వబోతున్న సినిమా. నవంబర్ 27 నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతోందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ రగ్డ్ ఎమోషనల్, హై వైలెన్స్ పోలీస్ రోల్ చేస్తుండటంతో ఇండస్ట్రీలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్పిరిట్ స్టార్ట్ డేట్ అనౌన్స్ అవుతుందంటేనే మార్కెట్లో పాన్ ఇండియా బజ్ పీక్ కు వెళ్లిపోయింది.
కల్కి 2898 AD రెండో పార్ట్ ఇప్పటికే 30% షూట్ కంప్లీట్ అయిందట. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ కలిసి చేస్తున్న ఈ భారీ విజువల్ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాకే కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది. ఫస్ట్ పార్ట్ హైప్, రెండో పార్ట్ స్కేల్ ఇవన్నీ కలిపి ఈ సినిమాను ప్రభాస్ కెరీర్ లో పాన్ వరల్డ్ మైలురాయిగా నిలబెట్టనున్నాయని ట్రేడ్ వర్గాల మాట. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ మాస్ యాక్షన్ యూనివర్స్ లో ప్రభాస్ మరోసారి దర్శనమిచ్చే సలార్ 2 శౌర్యాంగ పర్వం ఆల్రెడీ 20% షూట్ పూర్తయింది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించకపోయినా 2026లో రిలీజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ పార్ట్ ఓపెన్ ఎండ్ తో ముగియడంతో రెండో పార్ట్ పై క్రేజ్ డబుల్ అయింది. ఖాన్సార్ పాలకుడిగా వరద దేవా చేసే రక్తరంగ యాత్ర రా యాక్షన్, హై ఎలివేషన్ తో డబుల్ స్కేల్లో ఉండబోతోందన్న టాక్ ఉంది. ఇలా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు ఎగ్జైట్ చేస్తూ పాన్ ఇండియా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు ప్రభాస్. మొన్న కుబేరా, నిన్న ఇడ్లీ కడాయ్, ఈ రోజు తేరే ఇష్కమే. లాంగ్వేజ్ బ్యారియర్ అన్న మాట లేదు. జోనర్ ఏదైనా, క్యారెక్టర్ ఎలాంటిదైనా పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ తన టాలెంట్ ఏంటో రుజువు చేస్తున్నాడు ధనుష్. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు ఆ స్టామినాకి అద్దం పడుతోంది. అయినా ధనుష్కి భారీ కమర్షియల్ హిట్ రావడం లేదు ఎందుకు? తెలుగులో వచ్చిన కుబేరాలో ధనుష్ ఒక మిస్టరీ లేయర్ లో బిచ్చగాడుగా కనిపించాడు. ఎక్కడా ఓవర్ కాదు, కానీ స్క్రీన్ మీద కనిపించిన ప్రతి క్షణం టెన్షన్ క్రియేట్ చేసే రోల్. ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఉండే సైలెన్స్, రష్మిక, నాగార్జునలతో కలిసి కాంబినేషన్ సీన్స్ లో ఇచ్చిన ఇంపాక్ట్ కథకి బలమయ్యింది. హిట్ రేంజ్ దాటకపోయినా ధనుష్ నటనైతే తప్పకుండా మెమరబుల్. తెలుగు ఆడియన్స్ కు తన మార్క్ మళ్లీ గుర్తు చేశాడు. తమిళ ఆడియన్స్ కోసం వచ్చిన ఇడ్లీ కడాయిలో మాత్రం పూర్ మాస్ అండ్ ఫ్యామిలీ బ్లెండ్. గ్రామీణ నేపథ్యం, ఆ మేనరిజమ్స్, కామెడీ టైమింగ్, ఇమోషన్ అన్నీ ఒకే రోల్లో కలిపి ధనుష్ సింపుల్ గా కాకుండా సాలిడ్ గా కనిపించాడు. కంటెంట్ న్యాచురల్ అయినా, ప్రెజెంటేషన్ సేఫ్ అయినా సినిమాలో ధనుష్ ఎనర్జీ మాత్రం పర్ఫార్మెన్స్ లెవెల్ ని పైకి లేపింది. సూపర్ హిట్ టాక్ దక్కకపోయినా స్టార్ గా సస్టైన్ అవుతున్నాడంటే రీజన్ ఇదే. ఇక బాలీవుడ్ కొస్తే తేరే ఇష్క్ మే ట్రైలర్ తో ధనుష్ పూర్తిగా డిఫరెంట్ యాంగిల్ చూపించాడు. మళ్లీ ఇంటెన్స్ లవ్ స్టోరీ జాన్రాకొచ్చేశాడు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించి మరో షేడ్ లో ఆయన ఎమోషనల్ డెప్త్ చూపించబోతున్నాడు. ధనుష్ సూపర్ హిట్ మూవీ రాంజనాకి అది సీక్వెల్ గా వస్తోంది. ఇప్పుడు హిందీ బెల్ట్ లో రియల్ బజ్ క్రియేట్ చేస్తోంది. డైలాగ్ డెలివరీ, స్టైలిష్ లుక్, యాక్టింగ్ ఇంటెన్సిటీ ఇవన్నీ ఒకేసారి పీక్ లో ఉండడంతో సినిమా మీద భారీ అటెన్షన్ క్రియేట్ అయింది. దీంతో ధనుష్ సూపర్ హిట్ కొడతాడా అనే ప్రశ్న పక్కన పెడితే ధనుష్ మాత్రం లాంగ్వేజ్ కి పరిమితం కాని నటుడని ఈ ట్రైలర్ మరోసారి రుజువు చేసింది. టాలీవుడ్ లో సైలెంట్ గా స్టడీగా ఎదుగుతున్న హీరోయిన్ కామాక్షి భాస్కర్లా ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉంది. మా ఊరి పొలిమేరతో వచ్చిన గుర్తింపును క్యాష్ చేసుకుంటూ ఇయర్ కి 2-3 సినిమాలు చేస్తూ రైజింగ్ స్టార్ నుంచి బిజీ హీరోయిన్ గా మారుతోంది. మోడలింగ్ తో కెరియర్ మొదలుపెట్టి ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2018 టైటిల్ గెలుచుకున్న కామాక్షి 2021లో ప్రియురాలుతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే అసలైన టర్నింగ్ పాయింట్ మాత్రం పొలిమేరలో నటించిన లక్ష్మిగా పాత్ర. సీక్వెల్ పొలిమేర 2లో ఆమె పర్ఫార్మెన్స్ కి గాను దాదాసాహెబ్ ఫాల్కే బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ అవార్డ్ 2024 తెచ్చిపెట్టింది. ఈ నెల అంటే నవంబర్ 21 విడుదలయ్యే 12A రైల్వే కాలనీలో కామాక్షి కీలక పాత్రలో కనిపించబోతోంది. అల్లరి నరేష్ సరసన నటించిన ఈ సినిమా రియలిస్టిక్ బ్యాక్ డ్రాప్, హ్యూమన్ ఎమోషన్స్ తో సాగితిగా చెప్పుకుంటున్నారు. కామాక్షి క్యారెక్టర్ స్ట్రెంగ్త్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రంలో ప్రత్యేకంగా నిలుస్తాయన్న టాక్ ఉంది. ఈ సినిమాతో ఆమె మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరవుతుందన్న బజ్ కూడా స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె చేస్తున్న మా ఊరి పొలిమేర 3లో మళ్లీ లక్ష్మిగా మొదటి 2 పార్ట్స్ సక్సెస్ కావడంతో ఈ థర్డ్ పార్ట్ కామాక్షి కెరియర్ లో ఖచ్చితంగా మైలురాయి అవుతుందని టీం చెప్పుకుంటోంది. అదే టైంలో మ్యాన్షన్ హౌస్ మల్లేష్ మిస్టరీ ప్లస్ డార్క్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ సినిమా కామాక్షికి పూర్తిగా డిఫరెంట్ షేడ్ చూపించబోతోంది. వరుసగా 3 సినిమాలతో థియేటర్స్, ఓటీటీలో కనబడుతూ ఉండడంతో 2025లో టాలీవుడ్ నెక్స్ట్ బిజీ హీరోయిన్ కామాక్షియే అన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. రాత్రికి రాత్రే సెలబ్రిటీ. మొబైల్ స్క్రోల్ చేస్తే చాలు అందరి టైమ్ లైన్లో కనిపిస్తోంది ఆమె పేరే. ఆమె గిరిజా ఓక్. హిందీ, మరాఠీ సినిమాలో నటించిన ఆమె ఒక్కసారిగా దేశమంతా ట్రెండ్ అవుతోంది. మానిని అనే మరాఠీ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది గిరిజా ఓక్. మరాఠీతో పాటు హిందీ సినిమాలో నటించిన క్వార్టర్ అనే షార్ట్ ఫిల్మ్ కి ఇంటర్నేషనల్ అవార్డు దక్కినా పెద్దగా లైమ్ లైట్ లోకి మాత్రం రాలేదు గిరిజ. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్లు ఆమెను వైరల్ చేయడంతో ఒక్క రోజులోనే ట్రెండింగ్ స్టార్ గా మారిపోయింది. ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రేమ మెసేజ్లు, మీమ్స్ చూసి ఆమెకే నమ్మశక్యం కాలేదట. ఏ అమ్మాయి ఫోటో అయినా ఇలాంటి చీప్ ఎడిట్ చేయకండి, చేస్తున్నవారు తప్పు చేస్తున్నారు, వాటిని ఆస్వాదించేవారు కూడా అంతే తప్పు చేస్తున్నారని
గిరిజ ఘాటుగా స్పందించింది. మహిళల ఫోటోలను హద్దులు దాటి ఎడిట్ చేసే ఆన్లైన్ ప్రవర్తనపై నియంత్రణ అవసరమని స్పష్టం చేసింది. 20కి పైగా మరాఠీ సినిమాలు నటించిన గిరిజ ఓక్ హౌస్ఫుల్ కన్నడ సినిమాతో పాటు ది జర్నీ టు హర్ స్మైల్ అనే ఆంగ్ల సినిమాలో కూడా నటించి మెప్పించింది. 1987లో నాగ్పూర్లో జన్మించిన గిరిజ ఓక్ ప్రముఖ నటుడు గిరీష్ ఓక్ కుమార్తె. తారే జమీన్ పర్ జవాన్, లేడీ స్పెషల్, వ్యాక్సిన్ వార్ లాంటి హిందీ ప్రాజెక్టుల ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసి దర్శకుడు సుహృద్ గోడ్బెలేను వివాహం చేసుకుంది. ఇప్పుడు ట్రెండింగ్ స్టార్ అయినా ఆమెను కలిచివేస్తున్నది మాత్రం మార్ఫింగ్ వీడియోలే. ఫేమ్ కంటే తనకు కుటుంబ భావాలే ముఖ్యమంటోంది బ్యూటీ. బాక్సాఫీస్ లో అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. బాలయ్య బోయపాటి కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈసారి సినిమా 2Dతో పాటు 3Dలో కూడా విడుదల కానుందని మేకర్స్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. యాక్షన్ బ్లాక్స్, హోలీ స్పిరిచువల్ విజువల్స్ 3Dలో ఇంకా పవర్ఫుల్ గా కనిపిస్తాయని టీం చెప్పింది. వచ్చే నెల డిసెంబర్ 5న రిలీజ్ కు సెట్ అయిన ఈ సినిమా సౌత్ తో పాటు నార్త్ మార్కెట్ లో కూడా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. కింగ్ ఖాన్ స్టార్డమ్ ని సూటిగా చూపించే అరుదైన అప్డేట్ దుబాయ్ నుంచి వచ్చింది. అక్కడ 55 అంతస్తుల షారూక్ టవర్ పేరుతో లగ్జరీ స్కై స్క్రాపర్ నిర్మిస్తున్నారు. విలువ ఏకంగా 4,000 కోట్లు. మిడిల్ ఈస్ట్ లో SRKకి ఉన్న అభిమానాన్ని గుర్తించి ఇది ఆయనకు ట్రిబ్యూట్ అంటున్నారు డెవలపర్లు. దాంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కింగ్ ఖాన్ అభిమానులు. భారత సినిమా చరిత్రలో లెజెండరీ క్లాసిక్ షోలే 50 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ స్థాయిలో థియేటర్లకు వస్తోంది. డిసెంబర్ 12న దేశవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో షోలే ద ఫైనల్ కట్ విడుదలవుతోంది. 4K రీస్టోర్ చేసిన ఈ వెర్షన్లో 1975లో సెన్సార్ తీసేసిన అసలు క్లైమాక్స్ ఠాకూర్ వర్సెస్ గబ్బర్ ఫైట్ మొదటిసారి పూర్తిగా చూడబోతున్నారు. రీ రిలీజ్లకు ఇది నిజంగానే కొత్త బెంచ్ మార్క్ అవుతుందంటున్నారు సినీ అభిమానులు.